Hello students, all of you good morning. I am Thompson, lecturer in Commerce, ABN and PRA College. Students, all of you welcome to the online classes. Okay students, ఈరోజు నేను ఫైనల్ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ స్టూడెంట్స్కి ట్యాక్సేషన్ సబ్జెక్ట్లో ఉన్న ఫస్ట్ యూనిట్లోని ఫస్ట్ టాపిక్ని చెప్పబోతున్నాను. సో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, సబ్జెక్ట్ వచ్చేసి ట్యాక్సేషన్. ఇది 5th సెమిస్టర్ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ స్టూడెంట్స్కి. ఓకేనా స్టూడెంట్స్? ఈ ట్యాక్సేషన్ సబ్జెక్ట్లో మనం ఫస్ట్ యూనిట్ ఫస్ట్ టాపిక్ స్టార్ట్ చేసుకోబోతున్నాం, లెసన్లోకి వెళ్ళబోతున్నాం. ఓకే స్టూడెంట్స్, మనకి ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ట్యాక్సేషన్. స్టూడెంట్స్, నేను ఆల్రెడీ ట్యాక్సేషన్ సిలబస్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో పెట్టడం జరిగింది. అదే ట్యాక్సేషన్ సిలబస్ని కూడా స్టూడెంట్స్ యొక్క వాట్సాప్ గ్రూప్స్కి సెండ్ చేయడం కూడా జరిగింది. మీరు మీ గ్రూప్స్లో ఉన్న సిలబస్ని చూసి ఆ 5 యూనిట్స్లో ఏ ఏ రకాలైన టాపిక్స్ ఉన్నాయో మీరు తెలుసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ టాపిక్ నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ట్యాక్సేషన్. దీని తెలుగులో పన్ను విధింపు యొక్క ఉద్దేశ్యాలు లేదా లక్ష్యాలు అని పిలుస్తారు. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ట్యాక్సేషన్. ఈ ట్యాక్సేషన్ అనే వర్డ్ గురించి నేర్చుకునే ముందు అసలు ట్యాక్స్ అనే వర్డ్ ఏ విధంగా వచ్చిందో మనం నేర్చుకోవాలి. సో ట్యాక్స్ అంటే తెలుగులో పన్ను, ఈ ట్యాక్స్ అనే ఇంగ్లీష్ వర్డ్ ఏ విధంగా వచ్చిందో, అసలు ఏ విధంగా డెరైవ్ చేయబడిందో ఫస్ట్ మనం తెలుసుకుంటే తర్వాత మిగిలిన కాన్సెప్ట్స్ అన్నీ చాలా ఈజీగా అర్థమవడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఫస్ట్ ద వర్డ్ ట్యాక్స్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ లాటిన్ వర్డ్ టాక్సోర్ విచ్ మీన్స్ టు ఎస్టిమేట్ ఆర్ వాల్యూ. అంటే ఇంగ్లీష్ వర్డ్ అయినటువంటి ట్యాక్స్ టాక్సోర్ అనే లాటిన్ వర్డ్ నుంచి ఆవిర్భవించింది. అంటే పన్ను అనే ఆంగ్ల పదము లాటిన్ భాషలోని టాక్సోర్ అనే పదం నుండి ఆవిర్భవించింది. దీని అర్థము ఎస్టిమేట్ ఆర్ వాల్యూ, అంటే అంచనా లేదా విలువ. ఓకేనా స్టూడెంట్స్? ట్యాక్స్ అనే వర్డ్ టాక్సోర్ అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. ఈ లాటిన్ వర్డ్కి మీనింగ్ ఏంటంటే ఎస్టిమేట్ ఆర్ వాల్యూ. అంటే పన్ను అనే పదము టాక్సోర్ అనే లాటిన్ పదం నుండి ఆవిర్భవించింది. టాక్సోర్ అనే లాటిన్ పదానికి అర్థము అంచనా లేదా విలువ. నెక్స్ట్ వచ్చేసి ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ ట్యాక్స్ కెన్ బి స్టడీడ్ ఫ్రమ్ 2 యాంగిల్స్. అంటే మనం ఈ టాపిక్లో ట్యాక్సేషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ నేర్చుకుంటున్నాము. ట్యాక్సేషన్ యొక్క ఆబ్జెక్ట్స్ని మనం 2 విధాలుగా 2 కోణాలలో నేర్చుకుంటాం. ఇక్కడ 2 టైప్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ టైప్ని ట్రెడిషనల్ అప్రోచ్ అని అంటారు. దీని తెలుగులో సాంప్రదాయ వ్యవస్థ అని పిలుస్తారు. రెండవది మోడర్న్ అప్రోచ్, ఆధునిక వ్యవస్థ. అంటే ట్యాక్సేషన్ యొక్క ఆబ్జెక్ట్స్ని మనం 2 యాంగిల్స్లో మనం స్టడీ చేయడం జరుగుతుంది. ఫస్ట్ దాన్ని ట్రెడిషనల్ అప్రోచ్, సెకండ్ దాన్ని మోడర్న్ అప్రోచ్ అంటారు. తెలుగులో దీన్ని సనాతన దృక్పథము, ఆధునిక దృక్పథము అని కూడా పిలుస్తారు. ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ది ఏంటంటే ట్రెడిషనల్ అప్రోచ్. ఈ ట్రెడిషనల్ అప్రోచ్ అనేది మళ్ళీ 2 రకాలుగా క్లాసిఫై అవుతుంది. ట్రెడిషనల్ అప్రోచ్ ఈజ్ ఆఫ్ 2 టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ మెయిన్ ఆబ్జెక్ట్స్, సెకండ్ వన్ ఈజ్ సబ్సిడరీ ఆబ్జెక్టివ్స్. అంటే సనాతన దృక్పథం తిరిగి 2 రకాలుగా వర్గీకరించబడుతుంది. ఒకటి ప్రధాన ఉద్దేశ్యాలు, రెండవది అనుబంధ ఉద్దేశ్యాలు. దానిలో ఫస్ట్ది మెయిన్ ఆబ్జెక్టివ్స్, అంటే ప్రధాన ఉద్దేశ్యాలు. ఈ ప్రధాన ఉద్దేశాలు ఉన్నటువంటి పాయింట్స్ ఏంటో ఇక్కడ మనం 3 పాయింట్స్ని పాయింట్అవుట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో ఫస్ట్ పాయింట్ చూడండి, పాయింట్ ఏ. అంటే పన్ను యొక్క ప్రధాన ఉద్దేశాల్లో ఫస్ట్ పాయింట్ ఏ, టు జనరేట్ ఇన్కమ్ టు మీట్ డే టు డే ఎక్స్పెండిచర్ ఆఫ్ ద గవర్నమెంట్. టు జనరేట్ ఇన్కమ్
టు మీట్ డే టు డే ఎక్స్పెండిచర్ ఆఫ్ ద గవర్నమెంట్. అంటే ప్రభుత్వం యొక్క రోజువారీ ఖర్చులను భరించే నిమిత్తం ప్రభుత్వం రాబడిని ఆర్జిస్తుంది. అంటే ప్రభుత్వానికి ప్రతిరోజు కొన్ని డే టు డే ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఆ డే టు డే ఎక్స్పెండిచర్ని మీట్ అవ్వడానికి గవర్నమెంట్ ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. అది ఏ విధంగా అంటే బై ఇంపోజింగ్ ట్యాక్సెస్, పన్నులు విధించడం ద్వారా. ఫస్ట్ పాయింట్ ఏంటి స్టూడెంట్స్? టు జనరేట్ ఇన్కమ్ టు మీట్ డే టు డే ఎక్స్పెండిచర్ ఆఫ్ ద గవర్నమెంట్. ప్రభుత్వం యొక్క దైనందిన ఖర్చుల నిమిత్తం అవసరమైన రాబడిని ఆర్జించుటకు ప్రభుత్వం పన్నులు విధించును అని దాని అర్థం. ఓకే, నెక్స్ట్ పాయింట్ బి, టు మేక్ ప్రొవిజన్స్ టు ఫుల్ఫిల్ ద బేసిక్ నీడ్స్ ఆఫ్ ద పీపుల్. ప్రజల యొక్క ప్రాథమిక అవసరాలను తీర్చడానికి అవసరమైన నిధులు సమకూర్చడానికి పన్నులు విధించబడును అని దాని అర్థం. నెక్స్ట్ పాయింట్ సి, టు బ్రింగ్ సోషియో చేంజెస్ అమాంగ్ పీపుల్. ప్రజల మధ్య సామాజికంగా ఏర్పడిన అంతరాలను తొలగించి వారి మధ్య సమానత్వాన్ని సాధించుటకు పన్నులు విధించబడును. ఈ విధంగా ఈ 3 రకాలైన ప్రధాన ఉద్దేశాలతో పన్నులు విధించబడతాయి. నెక్స్ట్, ఇవన్నీ కూడా మెయిన్ ఆబ్జెక్టివ్స్. ఈ మెయిన్ ఆబ్జెక్టివ్స్ తర్వాత కొన్ని సబ్సిడరీ ఆబ్జెక్టివ్స్ కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఓకే స్టూడెంట్స్, సబ్సిడరీ ఆబ్జెక్టివ్స్. ఇక్కడ సబ్సిడరీ ఆబ్జెక్టివ్స్లో కూడా కొన్ని పాయింట్స్ మనం పాయింట్అవుట్ చేసుకుంటాం. ఇక్కడ దానిలో ఫస్ట్ పాయింట్ ఏ, టు ఎన్కరేజ్ సేవింగ్స్ అండ్ ఛానలైజ్ దెమ్ ఇంటూ ఇన్వెస్ట్మెంట్స్. టు ఎంకరేజ్ సేవింగ్స్ అండ్ ఛానలైజ్ దెమ్ ఇంటూ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ప్రజలలో పొదుపు అలవాట్లను పెంపొందించి వాటిని పెట్టుబడి రూపంలోకి మళ్లించుటకు. ప్రజలలో పొదుపు అలవాట్లను పెంపొందించి వాటిని పెట్టుబడి రూపంలోకి మళ్లించుటకు పన్నులు విధించబడును అని అర్థం. సబ్సిడరీ ఆబ్జెక్టివ్స్లో సెకండ్ పాయింట్ బి, టు ఫార్మ్ ద పబ్లిక్ క్యాపిటల్ ఫర్ ద ర్యాపిడ్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ. టు ఫార్మ్ ద పబ్లిక్ క్యాపిటల్ ఫర్ ద ర్యాపిడ్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ. దేశం యొక్క సత్వర అభివృద్ధికి అవసరమైన ప్రజా మూలధనాన్ని సమకూర్చుటకు. ఈ విధంగా ప్రజా మూలధనాన్ని సమకూర్చే ఉద్దేశంతో ప్రభుత్వం పన్నులు విధించి దేశంలో సత్వర అభివృద్ధిని సాధించుతుంది అని దీని అర్థం. నెక్స్ట్ పాయింట్ స్మాల్ సి, in times of scarcity, taxation is the tool to reduce the domestic consumption. In times of scarcity, taxation is the tool to reduce the domestic consumption. అంటే దేశంలో ఏదైనా వస్తువుకి తీవ్రమైన కొరత ఏర్పడినప్పుడు ఆ వస్తువు యొక్క వినియోగాన్ని దేశీయంగా తగ్గించే ఉద్దేశంతో కూడా పన్నులు విధించబడును అని దీని అర్థం. ఈ విధమైన సబ్సిడరీ ఆబ్జెక్టివ్స్, అనుబంధ ఉద్దేశాలతో కూడా పన్నులు విధించబడతాయి. సో ఈ విధంగా ట్యాక్సేషన్ ఆబ్జెక్టివ్స్ అంటే పన్ను విధింపు యొక్క ఉద్దేశాలు మనం 2 రకాలైన కోణాలలో నేర్చుకుంటాం. ఒకటి ట్రెడిషనల్ అప్రోచ్, ఇంకొకటి మోడర్న్ అప్రోచ్. ట్రెడిషనల్ అప్రోచ్ తిరిగి 2 రకాలుగా వర్గీకరించబడింది. మెయిన్ ఆబ్జెక్టివ్స్, సబ్సిడరీ ఆబ్జెక్టివ్స్ అంటే ప్రధాన ఉద్దేశాలు, అనుబంధ ఉద్దేశాలు. ప్రధాన ఉద్దేశాల్లో కొన్ని పాయింట్లు మనం తెలుసుకున్నాం. అనుబంధ ఉద్దేశాల్లో కూడా మనం ఇప్పుడే కొన్ని పాయింట్లు తెలుసుకోవడం జరిగింది. సో ట్రెడిషనల్ అప్రోచ్ కంప్లీట్ అయింది, అంటే సనాతన దృక్పథం కంప్లీట్ అయింది. నెక్స్ట్ మిగిలింది మోడర్న్ అప్రోచ్ అంటే ఆధునిక దృక్పథము. ఆధునిక దృక్పథం ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు. ఓకే, మోడర్న్ అప్రోచ్ ఆధునిక దృక్పథము అంటే ప్రభుత్వము నేటి ఆధునిక కాలంలో
ఒక ప్రత్యేకమైన విధానాన్ని అవలంబిస్తూ ప్రజలపై పన్నులు విధిస్తుంది. దాన్నే మోడర్న్ అప్రోచ్ లేదా ఆధునిక దృక్పథం అంటారు. ఈ ఆధునిక దృక్పథం ప్రకారం పన్ను విధింపు యొక్క ఉద్దేశాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ ఏ, ఇంక్రీజింగ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, అంటే దేశంలో ఉద్యోగ అవకాశాలు పెంపొందించుటకు పన్నులు విధించబడును. ట్యాక్సెస్ ఆర్ ఇంపోజింగ్ ఇన్ ద కంట్రీ టు ఇంక్రీజ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అని దాని అర్థం. నెక్స్ట్ పాయింట్ బి, రెడ్యూసింగ్ రీజనల్ ఇంబ్యాలెన్సెస్, ప్రాంతీయ అసమానతలు తొలగించుటకు. దేశంలో వివిధ ప్రాంతాలు ఒకే రీతిన అభివృద్ధి చెందలేదు. ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి మధ్య అనేక రకాలైన ప్రాంతీయ అసమానతలు ఉన్నాయి. వీటిని రీజనల్ ఇంబ్యాలెన్సెస్ అంటారు. ఈ రీజనల్ ఇంబ్యాలెన్సెస్ని రెడ్యూస్ చేయడానికి కూడా గవర్నమెంట్ ప్రజలపై ట్యాక్సెస్ని ఛార్జ్ చేస్తుంది. దాన్నే మనం ప్రాంతీయ అసమానతలు తొలగించుటకు అని నేర్చుకుంటున్నాం. నెక్స్ట్ పాయింట్ సి, ప్రమోటింగ్ ఎక్స్పోర్ట్స్ అండ్ రెస్ట్రిక్టింగ్ ఇంపోర్ట్స్, దేశంలో ఎగుమతులు పెంచి దిగుమతులను నియంత్రించుటకు పన్నులు విధించబడును. దేశంలో ఎగుమతులు పెంచుటకు మరియు దిగుమతులు నియంత్రించుటకు పన్నులు విధించబడును. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ డి, ప్రొటెక్షన్ ఆఫ్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ఫ్రమ్ ద కాంపిటీషన్ ఆఫ్ ఫారిన్ ఇండస్ట్రీస్, విదేశీ పరిశ్రమల యొక్క పోటీ నుండి దేశీయ పరిశ్రమలను రక్షించుటకు కూడా పన్నులు విధించబడును. అంటే దేశంలో ఉన్న పరిశ్రమలను కాపాడాల్సిన, రక్షించాల్సిన, ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్దే. కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఫారిన్ ఇండస్ట్రీస్ నుంచి డొమెస్టిక్ ఇండస్ట్రీస్కి వచ్చే కాంపిటీషన్ని తగ్గించడానికి దేశ ప్రజల మీద పన్నులు విధిస్తుంది. సో ఇక్కడ ఈ పాయింట్ ఏంటండి, ప్రొటెక్షన్ ఆఫ్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ఫ్రమ్ ద కాంపిటీషన్ ఆఫ్ ఫారిన్ ఇండస్ట్రీస్, విదేశీ పరిశ్రమల యొక్క పోటీ నుండి దేశీయ పరిశ్రమలను రక్షించుటకు కూడా ప్రభుత్వం ప్రజలపై పన్నులు విధించును అని దీని అర్థం. సో ఓకే స్టూడెంట్స్, దిస్ ఈజ్ ద ఫస్ట్ టాపిక్ ఇన్ ద ఫస్ట్ యూనిట్. ఏంటండి మనం ఇప్పటివరకు నేర్చుకున్న టాపిక్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ట్యాక్సేషన్, అంటే పన్ను విధింపు యొక్క ఉద్దేశ్యాలు. పన్ను విధింపు యొక్క ఉద్దేశ్యాలు రెండు రకాలైన దృక్పథాల్లో ఉంటాయి. అంటే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ట్యాక్సేషన్ ఆర్ స్టడీడ్ ఇన్ టూ యాంగిల్స్. ఫస్ట్ వన్ ఈజ్ ట్రెడిషనల్ అప్రోచ్, సెకండ్ వన్ ఈజ్ మోడర్న్ అప్రోచ్. ట్రెడిషనల్ అప్రోచ్లో టూ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. అంటే సనాతన దృక్పథంలో రెండు రకాలైన ఉద్దేశాలు ఉంటాయి. ఒకటి మెయిన్ ఆబ్జెక్టివ్స్ అంటే ప్రధాన ఉద్దేశాలు, రెండవది సబ్సిడరీ ఆబ్జెక్టివ్స్ అనుబంధ ఉద్దేశాలు. ఇక మిగిలింది ఏంటంటే మోడర్న్ అప్రోచ్ ఆధునిక దృక్పథం. ఈ విధంగా ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ట్యాక్సేషన్లో ట్రెడిషనల్ అప్రోచ్ ఉంటుంది, మోడర్న్ అప్రోచ్ ఉంటుంది. అంటే సనాతన దృక్పథం ఉంటుంది, ఆధునిక దృక్పథం కూడా ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈస్ ద లెసన్ ఆఫ్ ఫస్ట్ టాపిక్ ఇన్ ఫస్ట్